నందమూరి బాలకృష్ణ చేసిన పనికి జూనియర్ ఎన్టీఆర్‌కి క్షమాపణలు చెప్పారట నారా బ్రహ్మిణి. ఫ్లెక్సీల వివాదం ఇంతవరకు తగ్గనే లేదు. కానీ నందమూరి బాలకృష్ణ చేసిన ఆ పనికి మొత్తానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే ఎవరికీ దగ్గరగా లేకుండా అందరికీ దూరంగానే పొలిటికల్‌గా అయితే పూర్తిగా శూన్యంగా అయితే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. తనకి సినిమాలకి సంబంధించిన పని ఉన్నా లేకపోయినా ఇప్పుడైతే పొలిటికల్‌గా ఒక అడుగు కూడా ఆయన ముందుకు వేయకూడదని డిసైడ్ అయిపోయారట. నిజంగానే చాలా సార్లు నేను చూసాను. రాజకీయంగా నేను రావడం వల్ల వాళ్ళకెవరికీ ఎటువంటి ఉపయోగము, అలాగే అవసరము లేనప్పుడు నేను రావాల్సినటువంటి పని ఏముంది అంటూ ఆయన ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ విషయంపై ఎన్టీఆర్ దృఢంగా ఉండగా, నారా బ్రహ్మిణి అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి క్షమాపణలు చెప్పారట. తన తండ్రి వల్ల హర్ట్ అయ్యి ఉంటే తనని క్షమించాలని. కానీ బాలయ్య గారి మనస్తత్వం గురించి తెలిసిందే కదా! ఆయన ఉరుములు, మెరుపులు కురిపించేటువంటి అలా కనిపిస్తారు కానీ అంతా తర్వాత మామూలే. నిజంగా ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బావుంటుంది అంటూ చెప్పారట. కానీ అవి ఏం జాగ్రత్తలు? ఎలా ఉంటాయి అంటే మాత్రం ఇదిగో ఇప్పుడు నారా బ్రహ్మిణి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి నందమూరి బాలకృష్ణ తరపున శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి టైంలో క్షమాపణలు చెప్పాల్సొచ్చింది. అన్నయ్యని తెలుగుదేశం పార్టీకి రావాలని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది.